ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ఈ రోజు వచ్చేసి డే 19 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు వీడియోలో మనం మేరీ మ్యాగ్దలిన్ గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిగా మేరీ మ్యాగ్దలిన్ ని చూసినట్టయితే తన జీవితం ఒక చీకటితో కూడి ఉన్న జీవితం, చీకటితో నిండి ఉన్న జీవితం, ఒక వ్యాధి రోగములతో మరి బాధలతో నిండి ఉన్న జీవితంగా తన జీవితం కనబడుతుంది. అయితే ఎప్పుడైతే యేసు వద్దకు వచ్చిందో, యేసు వద్దకు వచ్చినప్పుడు యేసు సమస్త చీకటిని తొలగించి తన జీవితంలో వెలుగు ప్రకాశింపజేశాడు. తనకున్న రోగాల నుంచి స్వస్థత, విడుదల అనుగ్రహించి ఉన్నాడు. అదే విధంగా ఎప్పుడైతే యేసుతో పాటు మేరీ మ్యాగ్దలిన్ అనుసరించిందో, కేవలం ఒక అనుసరించడమే కాకుండా అతని సేవలో దగ్గరగా ఉండి మరి అతని ఒక ప్రేమ అంకిత భావంతో అతను ఎక్కడికి వెళ్ళినా గానీ యేసుకి సేవ చేసే వ్యక్తిగా తను కనబడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎవరైతే ఎంతమంది కష్టాలు వచ్చినప్పుడు దూరంగా వెళ్లారో అప్పుడు తన విశ్వాసాన్ని వదలకుండా యేసు వెంటే నడిచిన వ్యక్తిగా మేరీ మ్యాగ్దలిన్ కనబడుతుంది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ పొందుతున్న ఘటన మనం చూసినప్పుడు చాలా మంది బ్యాక్ స్టెప్ వేసినప్పుడు మేరీ మ్యాగ్దలిన్ అక్కడే నిలిచి మరి యేసును అలా చూస్తుండగా తను బాధపడిన ఘటన మనం చూసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మూడో రోజు మరి యేసు పునరుద్ధానుడైన యేసు మొదటి పునరుద్ధానమైన దినం అక్కడికి వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉండి చూసి ఎంతో వేదనకు గురై అక్కడ ఏడుస్తూ కనిపించినప్పుడు యేసు మేరీ మ్యాగ్దలిన్ ప్రత్యక్షమైనప్పుడు తను ఫస్ట్ గుర్తించలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు మేరీ మ్యాగ్దలిన్ ని పేరు పెట్టి పిలిచున్నాడో ఎమ్మటే అనుగ్రహించి మరి దేవుణ్ణి గుర్తించిన వ్యక్తిగా తను కనబడుచున్నది. అయితే తను దేవుడి మొదటి పునరుద్ధానం చూసిన వ్యక్తిగా ఒక సాక్షులలో మేరీ మ్యాగ్దలిన్ ఇక్కడ మనకు ఒక ముఖ్య వ్యక్తిగా కనబడుతుంది. దీని పట్ల మనం ఏం తెలుసుకోవాలంటే ఒక చీకటితో కూడిన నిండి ఉన్న వ్యక్తి జీవితాన్ని దేవుడు మార్చి మరి తన సేవలో వాడుకొని తనతో పాటు దగ్గరగా ఉంచుకున్న వ్యక్తిగా యేసుప్రభు మనకు కనపడుచున్నాడు. ప్రజలారా, మన జీవితం ఎప్పుడైతే చీకటిగా నిండి ఉంటుందో, మన పాత స్వభావాలు ఏవైతుంటాయో అవన్నీ దేవుడు పట్టించుకోకుండా మనం యేసుప్రభుని అంగీకరించినప్పుడు మన జీవితాల్లో కొత్త నూతన వెలుగులు నింపుతాడు. మన జీవితాన్ని ఒక మార్గదర్శకమైన జీవితంలో, ఒక ఆదర్శవంతమైన జీవితంగా యేసుప్రభు మారుస్తున్నట్టు మనకు కనపడుతుంది. అయితే మనం మన పాస్ట్ ఏముందో భయపడకుండా యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని బాధ నుంచి ఒక ఆశలు పంచే వ్యక్తిగా మేరీ మ్యాగ్దలిన్ బాధతో నిండి ఉన్న ఆమె జీవితం యేసు ప్రభు ఒక జీవిత పునరుద్ధానం గురించి, యేసు ప్రభు జీవితం పట్ల ఆశ చూపించిన విధానాన్ని తను ఒక సాక్ష్యం రూపంలో చెప్పిన వ్యక్తిగా మేరీ మ్యాగ్దలిన్ కనబడుతుంది. యేసు ప్రభు ఆమెని ఒక బాధ నుంచి ఒక ఆశని యేసు ప్రభు తనని ఒక సాక్షి బిడ్డలాగా మరి భూమి మీద ఉంచి ఉన్నాడు. మేరీ మ్యాగ్దలిన్ ప్రత్యక్షమైన సాక్షిగా యేసు ప్రభు మూడో రోజు లేచినప్పుడు తను చూసి మొదటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. ఇది ప్రియులారా, యేసు ప్రభు మన జీవితాన్ని ఒక పాత స్వభావం నుంచి కొత్త స్వభావంగా మార్చగలడు. ఎప్పుడైతే మనం అతన్ని అంగీకరిస్తామో మన జీవితాలు మారి మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. మరి రేపటి వీడియో కోసం ఫాలో అవుతుండండి మన ఛానల్.